చిన్న స్టోరీ చిటికలో చెప్తా, జాగ్రత్తగా విను. ఒక అమ్మ, ఒక అబ్బాయి. సో వాళ్ళ అబ్బాయి అంటాడు వాళ్ళ అమ్మని, అమ్మ నేను రేపు పొద్దున్న మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నా. సో మా ఫ్రెండ్స్ అందరూ కోర్టులోనే మా పెళ్ళికి వస్తున్నారు. సో నాకు కూడా రేపు పొద్దున్న కోర్టు కావాలమ్మా అంటే వాళ్ళ అమ్మ అంటది, అయ్యి మన దగ్గర కోర్టు ఎక్కడ ఉందిరా, కావాలంటే బీరువాలో కొత్త బట్టలు ఉన్నాయి వేసుకెళ్ళంటే, ఏంటమ్మా నువ్వు ఇప్పుడు ఇలాగే అంటావు, అసలు నేను రేపు పొద్దున్న పెళ్ళికి వెళ్ళను, మా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరుగు పోద్దామా, నేను అందరికి చెప్పేసామంటే, ఓకే ఓకే ఆగ సరేరా రేపు పొద్దున్న కదా పెళ్ళికి, సో చూద్దాం నేను రెడీ చేస్తాను కోర్టు నీకు ఏడవకంటే. సో ఆడు కామ్గా ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ 100 రూపాయలు నోటు ఇచ్చి వాడికి కొట్టుకెళ్ళమంటది. వాడు కొట్టుకెళ్తుంటే వాళ్ళ అమ్మ పిలిచి, అరే ఆగరా, ఆ 100 రూపాయల నోటు బాగోలా, నేను లోపలికి వెళ్ళి కొత్త నోటు తెస్తా అంటది. అప్పుడు వాళ్ళ అమ్మని ఆడు వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మా ఇప్పుడు 100 రూపాయల నోటు కొత్తగా ఉన్నంత మాత్రాన షాప్లో 200 తెస్తారా, లేకపోతే 100 రూపాయల నోటు నలిగిపోయినంత మాత్రాన దానికి 50 రూపాయలు విలువ కడతారా, దాని వాల్యూ ఎలా ఉన్నా మారదుగమా అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, అరే నేను చెప్పేది అదేరా, ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ పెళ్ళికి కోర్టులో వెళ్ళినంత మాత్రాన నీ వాల్యూ మీ ఫ్రెండ్ దృష్టిలో పెరగదు, లేకపోతే నార్మల్గా వెళ్ళినంత మాత్రాన నీ వాల్యూ అనేది మీ ఫ్రెండ్ దృష్టిలో తగ్గదురా, నీ వాల్యూ ఏంటని మీ ఫ్రెండ్కి తెలుసురా అంటది. సో నెక్స్ట్ డే మనోడు నార్మల్గా వెళ్తాడు. సో కథ నచ్చితే కామెంట్ చేయండి గైస్. బాయ్.